హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గోధుమ పిండి నువ్వులతోటి బిస్కెట్లు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక కప్పు బెల్లానికి అరకప్పు నీళ్లు పోసుకొని కరగపెట్టుకోవాలి. బెల్లం కరిగే వరకు పొయ్యి మీద పెట్టి కరగపెట్టుకుంటే చాలండి, పాకం రానవసరం. ఒక కప్పు బెల్లానికి గాను 2 కప్పులు గోధుమ పిండి వేసాను. హాఫ్ కప్పు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసాను అనమాట. ఇందులో ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంతలోకి బెల్లం కరుగుతూ ఉంటుందండి. ఇదేం పాకం ఏం రానవసరం లేదు. ఇది మొత్తం నీళ్ళలా కరిగిపోతే చాలు. ఇప్పుడు సరిపడా ఉప్పు, అలానే 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కూడా వేసుకొని ఈ నెయ్యి పిండి మొత్తానికి పట్టే విధంగా కలుపుకోవాలి, నీళ్లు పోయకుండా. బెల్లం నీళ్లు పోయకుండా. ఇది బెల్లం వాటర్తోనే కలుపుకుంటాం, వాటర్ ఏం పోయినవసరం లేదు. ఇలా పిండి అంతటికి ఈ నెయ్యిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఉండకడితే ఇలా ఉండ అన్నట్టు ఉండాలన్నమాట. ఇలా మొత్తం బాగా రబ్ చేసుకుంటూ నెయ్యి మొత్తం పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా అవ్వాలన్నమాట, ఇలా నొక్కితే. ఇప్పుడు బెల్లం వాటర్ ఇందులో పోస్తున్నాను. ఏమన్నా ఉంటాయని స్ట్రైనర్ పెట్టి ఇలా వడగట్టే దాంతో బెల్లం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. వేడిగా ఉన్నాయి కాబట్టి గరిటెతో కలుపుతున్నాను. ఒక 2 మినిట్స్ చల్లారే వరకు ఇలా గరిటెతో కలుపుకొని మొత్తం కూడా చేత్తో కలిపేసుకోవచ్చు. ఈ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి, సరిపోయాయి కూడా నాకు. ఇంకేమైనా ఎక్కువ తక్కువ ఉంటే వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేసుకోండి. ఒకవేళ పలచగా అయితే గనక పిండి యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం పిండి అయితే యాడ్ అవ్వదండి. మీకు కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం దోశలతోనే మరీ ఎక్కువ పోసేయకుండా కరెక్ట్గా కొంచెం చిలకరించుకుంటూ ఈ విధంగా అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత, బొంబాయి రవ్వ వేసాం కదా, కొంచెం నానుతుందనమాట పక్కన పెట్టడం వల్ల. ఇప్పుడు ఇలాగా ఉండల్లా చేసుకొని ఇలాగా రోల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలాగా చేసుకోవాలి. మనం చపాతీ కర్రతో చపాతీ చేసి కట్ చేయాల్సిన పనే లేదండి. జస్ట్ ఇలా రోల్స్ కింద చేసేసుకొని చాకుతో కట్ చేసుకోవటమే. ఈ రోల్స్ చిన్నవి అయినా చేసుకోవచ్చు, పెద్దవి అయినా చేసుకోవచ్చు, మన ఇష్టము. ఏ సైజుని బట్టి ఇలాగా జస్ట్ కొంచెం వెడల్పుతోటి, ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఇలా కట్ చేసుకొని నూనెలో వేయించుకోవటమే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మనం బిస్కెట్ల మాదిరి కట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇలా రౌండ్ చేసేసుకొని దీన్ని కట్ చేసుకొని నూనెలో వేయించుకోవటమే. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇది విడిపోవడం కానీ అలా ఏం ఉండదండి. నెయ్యి టేస్ట్ తగులుతూ బెల్లం కరెక్ట్గా సరిపోయింది. అయితే ఈ క్వాంటిటీకి బెల్లం తీయగా పాకం పట్టాల్సిన పని కూడా లేదు. సో ఇలాగా ఆయిల్లో వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి, మరీ హైలో పెట్టకూడదు. ఎందుకంటే ఇవి మందంగా ఉన్నాయి కదా, లోపల వరకు వేగాలి మనకి. అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా అటు ఇటు తిప్పుకొని. ఇంత క్రిస్పీగా వచ్చినాయి అనమాట. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి వీడియోకి, ప్లీజ్ షేర్ చేయండి. ఇలాగైతే వచ్చినాయి, ఇలాగా పగిలి చక్కగా భలే వచ్చినాయి అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. బేక్ చేసే పని లేకుండా ఆయిల్ అస్సలు పీల్చలేదండి, అసలు కొంచెం కూడా ఆయిల్ అనేది పీల్చలేదన్నమాట. సో స్నాక్స్ కింద అప్పటికప్పుడు చేసుకోవడానికి బాగుంటాయి. అలానే ఇంకొక రెసిపీ చూపిస్తున్నాను. 1 కప్పు శనగపిండికి ఒక 1/2 కప్పు బియ్యపిండి వేస్తున్నాను. సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. 1/2 కప్పు బియ్యపిండి వేసి మనం ఎంత తీసుకున్నామో అంత వాము వేస్తున్నానండి. ఇందులో నేను పాలతోటి కలుపుతున్నాను. ఇవి అప్పటికప్పుడు చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి నేను పాలు పోసి సన్నకార పోసలాగా చేస్తున్నాను, చక్రాల గిద్దతోటి. ఎక్కువ ఏం చేయట్లేదులేండి, అందుకే పాలతో కలుపుతున్నాను. ఒకసారి మాకు పాలు పోసే ఆంటీ ఏంటంటే పాలతో చేశానమ్మా అనింది, అని చక్రాలు ఇచ్చింది అనమాట. ఇవేను చాలా బాగున్నాయి. సో నేను అలాగే ట్రై చేద్దామని చెప్పి ఈసారి పాలతో ట్రై చేశాను అనమాట. నీళ్ళు అసలు యాడ్ చేయలేదు. టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది, కారం ఏం వేయలేదు కదా, పాలతోటే కలిపాం కాబట్టి చాలా బాగుందన్నమాట. అంటే ఎక్కువ పాలతోటే కలిపాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపాను ఈ విధంగా వచ్చేటట్టు. సో ఇప్పుడు సన్నకార పూస గిద్దలు ఉంటాయి కదా, ఇట్లాంటి దాంట్లో పెట్టి ఇలాగా వేసుకోవటమే. కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది. కొంచెం వేగటం కూడా నలుపు వచ్చేస్తాయండి ఇవి, ఎందుకంటే పాలతో కలిపాము, పైగా కారం ఏం వేయలేదు. కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి.
అప్పటికప్పుడు చేసుకోవడానికి ఒక 2 గిద్దలు మటుకు వేసుకోవచ్చు అనమాట. 2 చక్రాలు అలా వేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసుకోవడానికే చేశానమాట. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. ఇవి తెల్లగా ఉన్నప్పుడు తీసేయాలండి, ఎందుకంటే కలర్ ఉట్టినే చేంజ్ అయిపోతున్నాయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.